హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లతా వంతికర్ ఛానల్. ఇవాళ ఉజ్జయిని వెళ్తున్నాం 5 to 6 days. అన్ని డీటెయిల్స్ అన్ని జర్నీలో తెలుస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉజ్జయిని టూర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. టిఫిన్ కి పూరి ప్రిపేర్ చేస్తున్నారు. ఇక మా మమ్మీ ఉంది, మా చెల్లి. ఏ హాయ్ చెప్పు. హాయ్. నో మమ్మీ. లగేజ్ మొత్తం పైన సదరేసుకున్నామండి. ఇక్కడ కంప్లీట్ గా లగేజ్ మొత్తం పైన రూఫ్ టాప్ క్యారియర్ బ్యాగ్ లో సదరేసుకున్నాము. ఇక ఉజ్జయినికి స్టార్ట్ అయిపోతున్నాము. ఒక 5 to 6 days ట్రిప్ అండి ఇది. ఈ ఇంకా రిమైనింగ్ జర్నీ డీటెయిల్స్ అన్ని జర్నీలో తెలియజేస్తాను. అందరు కూర్చున్నారా? సెటిల్ అయ్యారా? ఎవరి ప్లేస్ లో వాళ్ళు? కూర్చోండి. డిక్కీలో కొన్ని, పైన కొన్ని లగేజ్ అన్ని సెట్ చేసేసాము. బా నేను తీయనా, నువ్వు తీస్తావా? ఇంకా మా బావ కూడా మాతో పాటు, నేను మా బావ ఇద్దరం కలిసి డ్రైవ్ చేస్తా ఉంటాం. సరే కాసేపు. లేకపోతే ఆ కింద సర్వీస్ రోడ్డు అన్ని స్పీడ్ బ్రేకర్లే. విలేజెస్ ఉన్నాయి అక్కడ, విలేజెస్ అయిపోయినాయి. అది నాందేడ్ రోడ్ చూడబా నువ్వు పెట్టింది. నానా అదేరా, నాందేడ్, జోగిపేట్. నువ్వు బాసర పెట్టవే, బాసర ఇదే పెడతా. అగో నాందేడ్, జోగిపేట్. జస్ట్ ఇప్పుడు ఇక్కడ మేము హైవే పక్కన ఆగామండి. జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక 2.5 hours ట్రావెల్ చేసాం. జస్ట్ బాడీ స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవుదామని. నెక్స్ట్ బాడీ అది బండికి పొల్యూషన్ చెక్ కూడా ఇప్పుడే చేయించేసాము. హైవే చూడండి. చూడండి లోపల అవంతిక గారు ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? నిద్ర వస్తే పడుకున్నావా? గుడ్ గర్ల్. ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగామని. టిఫిన్ తిన్నాక మళ్ళీ బాసరాకి వెళ్తాం. బాసరా ఎందుకు వెళ్తావు?
ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి. ఏ గాడ్? శివ కాదు, సరస్వతి. సరస్వతి దేవి. ఇక్కడ మరి మేము టిఫిన్కి ఆగామండి. కాసేపు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. బాసరా ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి? బాసరా ఎన్ని కిలోమీటర్లు ఉందిరా? 96 కిలోమీటర్స్. అంటే 1.5 hours వెళ్ళిపోవచ్చు. అవునా? ఒకవేళ హైవే కాకపోతే టైం పడుతుంది. ఇంకా మేము పూరీస్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఇంట్లోనే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అందరూ. తిన్నానా? మళ్ళీ తర్వాత ఆపం ఎక్కడ తినేసి. ఎవరు తినమన్నారు చాక్లెట్? నిన్ను ఎలా ఉందమ్మా పూరి? బాగుందా? నేనే ఇచ్చా ట్రైనింగ్ వాళ్ళకి. నాకు ఒక సీట్ అవునా? టిఫిన్ అయిపోయింది, స్వీట్స్ తింటున్నా ఇప్పుడు. తీసుకున్నాడు, అయిపోయింది. నాకు అంత అయిపోయింది. అంతే, కొద్ది ముందుకు వచ్చే. స్టాప్ బ్యాక్. ఇప్పుడు ఇక డ్రైవింగ్ ఎక్స్చేంజ్ చేసుకున్నామండి. ఇప్పటిదాకా నేను నడిపాను, ఇప్పుడు మా బావ నడుపుతున్నాడు. ఇక్కడ నుంచి బాత్రా దాకా మా బావ నడుపుతాడు. వచ్చేసాయి. ఓకే, స్టార్ట్ అయిపోయాం ఇక మళ్ళీ. మరి ఇది అడ్జస్ట్మెంట్ ఇటు తిరగాలంటే ఏం చేయాలి? దీన్ని కింద అక్కడ బటన్ ఉంటుంది, రౌండ్ బటన్. ఎక్కడ్రా? ఇదా? ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారా మళ్ళీ? స్మాల్ చేంజ్ ఇన్ ప్లేసెస్. ఇంకా 92 kilometers ఉందండి బాసరాకి. ఒక 1.5 hours లో వెళ్ళిపోతాం మాక్సిమం. జస్ట్ ఇప్పుడే బాసరా టెంపుల్ రీచ్ అయ్యామండి. జస్ట్ ఇక్కడ గోదావరి ఒడ్డుకు వచ్చాము. ఏది తీసుకుంటున్నారు మమ్మీ? ఓకే ఓకే ఓకే. డే 1 ట్రిప్ లో భాగంగా బాసరా ఈజ్ ద ఫస్ట్ డెస్టినేషన్. వావ్, వాటర్ ఫుల్ ఉన్నాయి కదా. స్లో స్లో స్లో, కాలుతున్నాయి కాళ్ళు. వెనక మొత్తం బోటింగ్స్ ఉన్నాయండి.
వచ్చిండయ్యా భక్తుడు, పెద్ద భక్తుడు. కూర్చుంటావా దాని పక్కన ఇప్పుడు మేము బాసరాకు వచ్చామని బాసరలో ఉన్న గోదావరిలో బోట్ ఎక్కామండి. బోట్ ఎక్కి చాలా దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాక మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్ళి రాత్రి వెళ్ళాలి. రాత్రి అవుతుంది. ఇది రైట్ జాకెట్. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చిన మన పోలు పడ్డే వస్తుందా వస్తుందా ఏమో వచ్చిందమ్మా వచ్చినా వచ్చిందా 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 పెట్టట్లే 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 ఏదో ఉంటాయి. ఏం తీసుకుంటున్నారు? గంగామాత గాజులా? ఏం చేస్తున్నావే? ఇప్పుడు మనం బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయానికి వెళ్తున్నాం. టెంపుల్ ప్రాంగణం, టెంపుల్ మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం. ఏదైతే నుంచి నువ్వు షుగర్ కేన్ జ్యూస్.
Do you like it? ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతుందండి. మేము ఇక్కడ లంచ్ కోసం ఆగాము. బాసరా టెంపుల్ దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక లంచ్ కొని వచ్చేసాము ఇప్పుడే. సో మంచి ప్లేస్ వెతుక్కున్నాము చెట్టు నీడ కింద. కొంచెం టైం పట్టింది ప్లేస్ మంచి దొరకడానికి. ఇప్పుడు ఓకే, వి గాట్ ఇట్ ఫైనల్లీ. స్టార్ట్ చేస్తారా? లంచ్ కొంచెం లేట్ అయినట్టుంది. చాలా లేట్ అయినట్టుంది. బాసరాకి ఎక్స్పెక్టెడ్ టైమింగ్ కన్నా చాలా డిలే అయింది. ఇంకోటి బాసరాకి వచ్చే రూట్ అసలు బాగాలేదు. నాన్న వల్లనే లేట్ అయింది. ఎందుకు? ఆపమంటే ఆపకుండా ఇక్కడ బాగాలేదని చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాం. అక్కడ పాంపు టవర్ మారేడు చెట్టు. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ప్లేస్ బాగుంది కదా నీకు లంచ్ కి. మరి నేను మంచి ప్లేస్ కి తీసుకొచ్చా కదా నిన్ను. అది నేను చెప్తేనే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అబ్బా తీసుకురాలే కూడా అబద్ధాలు తీసారా? అన్ని తీసేసారా? ఇంకా తీసేటి ఉన్నాయా? అలా పెట్టేసారా ప్రస్తుతానికి? తర్వాత చదువుకుందామని పెట్టేసి దిక్కేసి. మన బావ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు లంచ్. మా బావ స్టార్ట్ చేశాడు. తెచ్చాం, అన్ని తెచ్చేసాం. మాకు లక్కీగా ఇక్కడ మారేడు చెట్టు, మేము ఉన్న ప్లేస్ లో మారేడు చెట్టు ఉందండి. ఇక మా వాళ్ళందరూ కార్తీక మాసం కదా అని చెప్పేసి మారేడు చెట్టు కింద లంచ్ చేస్తున్నారు అందరూ. మారేడు చెట్టు కింద మామిడికాయ ఎందుకుంటది?